నేను 1969 తెలంగాణ స్టూడెంట్ లీడర్. ఇప్పుడున్న ఉద్యమకారుల విషయంలోనే మాట్లాడుతాను. ఎందుకంటే 1956లో తెలంగాణ ఉద్యమం నడిచింది, 1969 తెలంగాణ ఉద్యమం నడిచింది. అప్పట్లో 369 చనిపోయినరు. అప్పట్లో 10 మంది ఎంపీలను జితాంచి మేము కేంద్రానికి పంపించున్నాము. ఆ విధంగా గ్రాడ్యువల్గా ఉద్యమం నడుస్తూ ఉన్నది. కేసీఆర్ కూడా మొత్తం తెలంగాణ సమాజం సపోర్ట్ చేయాలి, తెలంగాణ సెంటిమెంట్ అనేది గెలవాలి, తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడాలనే ఉద్దేశంతో అందరు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా పోరాటంలో పాల్గొని ఈరోజు కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే అన్ని పార్టీలను తెలంగాణ ఒప్పించి తెలంగాణ రాష్ట్రం గురించి అంగర్షేక్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. అప్పుడు ఆంధ్ర నాయకులందరికీ కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసుకొని కేసీఆర్ను చంపడానికి ప్రయత్నాలు చేసింది. అప్పుడు కూడా మేము 1969 తెలంగాణ ఉద్యమకారులము కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, ఉద్యమకారుల మీద ఎటువంటి హాని జరగకుండా 69 తెలంగాణ ఉద్యమకారులు కూడా వెనకాల ఉండి చాలా వాళ్ళని ప్రొటెక్షన్ చేసాం. పోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నావేవైతే ఈ 42 పాయింట్లు ఇచ్చినానో దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ప్రాఫిటబుల్ స్టేట్ అయింది. పోతే ఇందులో ఒకటి ఏంటంటే కేసీఆర్ తప్పు చేసింది, ఉద్యమకారుల చరిత్రను పక్కకు పెట్టిండు, ఉద్యమకారులకు న్యాయమైనటువంటి పరిష్కారం చేయలేదు. అందుకనే మేము అలిగినాం తెలంగాణ ఉద్యమకారులు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి తెలంగాణ ఉద్యమకారులకు, యువకులకు, విద్యార్థులకు అన్యాయం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వలేదు, తెలంగాణ పోరాటంలో పనిచేసే వాళ్ళకి ఏది కూడా సౌకర్యం ఇవ్వలేదు. కాబట్టి ఇందిరాగాంధీ ఏదైతే స్వతంత్ర సమరయోధులకు 10 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పింది, పెన్షన్స్ ఇచ్చింది, ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళందరికీ 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు, 25,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇది టైం చాలా అయిపోయింది. ఎప్పుడైతే ఎజెండాలో పెట్టిండ్రో కాంగ్రెస్ పార్టీ దాన్ని 1 ఇయర్ లోపల పరిష్కరించాలి, అది పరిష్కరించలేదు. అదే కాకుండా మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు అన్ని డీటెయిల్స్ ఇచ్చినాం. అయ్యా అన్ని జిల్లాలలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని అన్నీ మీరు వివరణ తీసుకొని ప్రతి పౌరునికి ఆయా జిల్లాలో 250 గజాలు చదరపు గజాలు ఇంటి స్థలం ఇవ్వండి, 25,000 పెన్షన్. అదేవిధంగా ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది, నేను ఇండస్ట్రియల్ ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ ఇండస్ట్రీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి నేను అది కూడా ఇచ్చినాను. మా టీఎన్జై పీరియడ్లో రసూల్పురా నుంచి బేగంపేటకు రోడ్ వేయడానికి డబ్బులు లేకుండే. అప్పుడు ఇండస్ట్రియల్ వర్కర్స్కు 18 రూపాయలు కటింగ్ అవుతుండే. ఇప్పుడు ఆర్టీసీ, బిహెచ్ఎల్, ఈసీఎల్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో 200 రూపాయలు పేమెంట్ చేస్తుంది. దాంట్లో 100 రూపాయలు పెంచండి, న్యాయం చేయండి ఉద్యమకారులకు అని చెప్పింది.